ఇక విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ కన్వర్టర్ల పనికట్టలు తగ్గించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో సబ్ డివిజన్ల కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. పటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక నినాదాలతో హోరెత్తించారు. సబ్స్టేషన్లో 4 ఆర్డినెన్స్ కన్వర్టర్లను చేయవలసిన పనిని కేవలం 2 మాత్రమే చేయడంతో పని ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఇక వెంటనే అధికారులు స్పందించి పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మమ్మల్ని 2017 7వ నెల 29వ డేట్ రోజు ఆర్టిజన్లుగా విద్యుత్ శాఖలో గుర్తించడం జరిగింది. దానికన్నా ముందు మాకు ప్రతి సబ్ స్టేషన్ లో 4 ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉండేది. దాని తర్వాత మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించి మమ్మల్ని ఇద్దరు ఆపరేటర్లుగా ప్రతి సబ్ స్టేషన్లలో నియమిస్తూ మాపై శ్రమ దోపిడీని గురి చేస్తూ మమ్మల్ని మానసికంగా, ఆరోగ్యంగా మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తున్నారు. మేము మా కుటుంబాలకు కూడా 15 రోజులు డ్యూటీలు చేసి సరిగ్గా చూసుకోలేని సిచ్యువేషన్లలో ఉన్నాము. మాకు వెంటనే 8 గంటల పని దినాలను కల్పించి మాపై ఉన్న శ్రమ దోపిడీని అరికట్టగలరని మేము మా అధికారులను వేడుకుంటున్నాము. యాక్చువల్లీ మాకు ప్రతి సబ్ స్టేషన్ లో 4 ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉండాలి. ఆ పని దినాలను, ఆ 4 ఆపరేటర్లను, వాచ్మెన్ వెంటనే మాకు నియమించాలని మేము గతంలో కూడా మా గౌరవ ఎస్సీ గారిని, బైన్సా డిఈ గారిని, నిర్మల్ డిఈ గారిని కూడా కోరడం జరిగింది. అయినా కూడా 1 నెల 2 నెలలు ఇప్పించడం, దాని తర్వాత మళ్లీ బంద్ చేయడం జరుగుతుంది. మాకు ఈసారి కూడా మొన్న 25వ డేటు 10వ నెల రోజున మేము వచ్చి ఇక్కడ ఎస్సీ గారిని కోరడం ద్వారా మాకు ఒక ఆర్డర్ కాపీ కూడా 3వ ఆపరేటర్ను నియమిస్తూ మాకు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అది ఇంకా ఇంప్లిమెంట్ కాకపోతే 4వ డేట్ రోజు మేము లంచ్ అవర్ ధర్నా చేస్తామని మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఆఫీస్ లో. ఇప్పటికి కూడా మాకు 4వ డేట్ వరకు కూడా మాకు ఈ ఆప్షన్ మాకు నియమించడం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా మాకు 4 ఆపరేటరు, వాచ్మెన్ ను నియమించి మాకు 8 గంటల పని దినాలను మాకు కల్పించాలని మేము నిర్మల్ జిల్లా ఆర్టిజన్ కార్మికుల పక్షాన మేము కోరుకుంటున్నాము. ఇది చాలా శ్రమ దోపిడీ. ఏ జిల్లాలో కూడా, తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా ఆర్టిజన్ కార్మికులు 2తో డ్యూటీలు చేయడం లేదు. ఓన్లీ నిర్మల్ జిల్లాలో మాత్రమే 2తో డ్యూటీలు చేపించి మమ్మల్ని